Light, camera, rolling, music. ప్రేమకు మరణం లేదు. ఎందుకంటే ఆ ప్రేమ ఖచ్చితంగా స్వచ్ఛమైనది అయి ఉంటుంది. అలాంటి ఓ స్వచ్ఛమైన ప్రేమ కథని తెలుగు తెర చూసి చాలా కాలమైంది. ఈ మధ్య వస్తున్న లవ్ స్టోరీలు అన్నింటికంటే ఇది లవ్ స్టోరీ అని పేరు పెట్టేసి చూపిస్తున్నారు, కానీ అలాంటి నిజమైన స్వచ్ఛమైన ప్రేమ కథని నిజంగా చూడలేదని చెప్పాలి ఈ మధ్యకాలంలో. అయితే ఇప్పుడు ఈ సినిమా చూస్తే అలాంటి ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఏ సినిమా అంటారా? సిసి కమర్షియల్స్ మన కెఎస్ రామారావు గారి సమర్పణలో వల్లభ నిర్మాతగా ఓనమాల సినిమా ద్వారా ఓ మంచి దర్శకుడిగా మనందరికీ దగ్గరైన కాంతిమాధవ్ దర్శకత్వంలో విభిన్నమైన సినిమాలు పాత్రల ద్వారా మనకు దగ్గరైనటువంటి మన హీరో శర్వానంద్, హీరోయిన్ నిత్యా మీనన్, వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన దృశ్య కావ్యం మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు. అవునండి, మళ్ళీ మళ్ళీ ఇలాంటి మంచి సినిమా రాదు. మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు కథ చెప్పాలంటే మన హీరో రాజారాం శరవణన్ చేసిన పాత్ర. మనవాడు ఓ రన్నర్, జాతీయ స్థాయిలో ఓ గొప్ప రన్నర్గా గోల్డ్ మెడల్ సాధించాలి అని చెప్పేసి ఒక లక్ష్యం ఉంటుంది. కానీ పేదవాడు, తండ్రిని కోల్పోతాడు. చిన్నప్పటి నుంచి తల్లి పోషిస్తూ ఉంటుంది మ్యూజిక్ క్లాసులు అవి చెప్తూ. అయితే మనవాడికి కాలేజీలో పరిచయమైన అమ్మాయి నజ్రియా, ఆ అమ్మాయి మన నిత్యా మీనన్. వీళ్ళిద్దరి మధ్య అనుకోకుండా స్నేహం, ఆ స్నేహం ఇష్టంగా మారటం, ఇష్టం కాస్త ప్రేమగా మారటం జరుగుతుంది. అయితే జాతీయ స్థాయిలో మనవాడు లక్ష్యాన్ని సాధించి గోల్డ్ మెడల్ సాధించి ఇంటికి వచ్చిన తర్వాత అనుకోకుండా తన తల్లిని కోల్పోతాడు. అప్పుడే తన ప్రియురాలు కూడా తనకు దూరం అయిపోద్ది. అంటే మన హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా దూరం అయిపోతారు. ఎన్నో సంవత్సరాలు ఎవరి ప్రయాణం వాళ్ళు చేస్తారు. ఇలా ఎవరి ప్రయాణం వాళ్ళు చేసిన తర్వాత చివరికి వాళ్ళ గమ్యం ఏంటి, వాళ్ళ గమ్యానికి ఎలా చేరుకున్నారనే పాయింట్ని హృదయానికి హత్తుకునే విధంగా అద్భుతంగా మలచిన దృశ్య కావ్యమేరా ఈ సినిమా కదా. ట్రెండ్ అనే పేరుతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో, రొమాన్స్ తో మన ముందుకు వస్తున్న ప్రేమ కథల లవ్ స్టోరీస్ అనుకుంటున్న ఈ రోజుల్లో ఈ సినిమా చూసిన ప్రేక్షకుడికి నిజమైన స్వచ్ఛమైన ప్రేమ కథను చూసిన అనుభూతి కలుగుతుందిరా. కరెక్ట్గా చెప్పాడు. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి. ఆ అమ్మాయి కళ్ళు చూసి చావు కూడా కొత్తగా బతికిస్తుందని నాకు అప్పుడే తెలిసింది. ఆ చావు పేరే ప్రేమవా? ఇన్నాళ్ళు ఆగితేనే ప్రేమ అవుతుందని రూల్ ఏవైనా ఉందా? మా అమ్మ తర్వాత ఒక అమ్మాయి నాకు అందంగా కనిపించింది. ఏ మతంలో అయినా ఒకేలా ప్రేమించుకుంటారు. నా ఆటోగ్రాఫ్ అంటే నేనే తెలుసా, ఇస్తే తీసుకోవాలి, లాక్కెళ్ళిపోతావేంటి? ఇక ఈ సినిమాలో నటీనటుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన హీరో శర్వానంద్. మనోడు ఎప్పుడు విభిన్నమైన కథలో విభిన్నమైన పాత్రలో ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న పాత్రకు ప్రాణం పోస్తాడు. ఈ సినిమాలో పాత్రకు మాత్రం జీవం పోసాడని చెప్పాలరా కదా. తర్వాత హీరోయిన్ నిత్యా మీనన్. ఏ పిల్ల మాత్రం తక్కువ ఏంటి, మనోళ్ళకి విభిన్నమైన పాత్రలో ఒప్పుకుంటది. తను ఒదిగిపోగలను అనే పాత్ర అయితే ఒప్పుకుంటది, ఒప్పుకుందంటే ఒదిగిపోతుంది. ఒక్క మొక్కలో చెప్పాలంటే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పాత్రలకు పోటీ పడి మరీ ప్రాణం పోసారని చెప్పాలి. బాగా చెప్పురా. ఆ తర్వాత పవిత్ర లోకేష్ గారి అమ్మ అంటే ఇలా ఉండాలరా. తర్వాత మన నాజర్ గారు ఒక్క సీన్లో కనిపించిన ఆయన మార్క్స్ చూపించారు కదా. ఆ తర్వాత మన సనా గారు గ్లామర్ తల్లి, అదే హీరోయిన్ తల్లి అని చెప్తున్నాను. ఇంకా మిగతా పాత్రల్లో మన ఎవరైనా నవీను, ఆ తేజస్వి వాళ్ళు వాళ్ళ పాత్రలో వాళ్ళు మాత్రమే కనిపించేలా చేశారా. ఒకళ్ళ లైఫ్ ఇంకోటికి లైట్గానే ఉంటుంది, కానీ ఎవరి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటుంది. The competition is going to be tough. అందరికీ నేను విన్నర్ని, నాకు నేను ఎప్పటికీ రన్నర్నే. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది ఎడిటింగ్ కోటకి వెంకటేశ్వరరావు. ఫీల్ మిస్ కాకుండా బ్రహ్మాండంగా కట్ చేశారు. సీనియర్ కచ్చారెడ్డి మరి. ఆ తర్వాత మ్యూజిక్ మన గోపి సుందర్ గారి. పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటే తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం టచ్ చేసింది. సినిమాటోగ్రఫీ జ్ఞానశేఖర్ అద్భుతంగా ఉంది కదా. ఆ తర్వాత మాటలు మన బుర్ర సాయిమాధవ్ గారి. ఇదిగా ప్రాసలతో కొన్ని మాటలు రాస్తేనే డైలాగులు అనుకుంటున్న ప్రస్తుత ట్రెండ్ లో మనసుకు నత్తుకునే మాటలు ఎన్నో రాసి ఈ సినిమాకి మాటల ప్రాణం ఆయన అనిపించేలా రాసిన ఆయన కళని
ప్రత్యేకంగా అభినందిస్తున్నాను రా. బాగా చెప్పు. నిర్మాత వల్లభా ఏంటి రామారావు గారు అబ్బాయి ఆ నిర్మాణంలో కనిపిస్తున్నాయి కదరా. ఈసీ కమర్షియల్స్ అక్కడ. ఫైనల్ కి కెప్టెన్, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం క్రాంతి మాధవ్. ఓనమాల సినిమా ద్వారా ఒక విభిన్నమైన దర్శకుడిగా పరిచయమైన క్రాంతి మాధవ్ గారు మరి కమర్షియల్ పోకడల వైపు వెళ్ళిపోకుండా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అంటూ మళ్ళీ ఒక విభిన్నమైన సినిమాతో మన ముందుకు వచ్చి ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించారా కదా. మరి ఈయన భవిష్యత్తులో కూడా ఇలాంటి విభిన్నమైన చిత్రాలతో మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. వెళ్తే వెళ్ళిపోతున్నా కానీ రే మంచి మాట చెప్పు. ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి. ఆ అమ్మాయి కళ్ళు చూసి చావు కూడా కొత్తగా బతికిస్తుందని నాకు అప్పుడే తెలిసింది. ఆ చావు పేరే ప్రేమ బావా. ఇన్నాళ్ళు ఆగితేనే ప్రేమ అవుతుందని రూల్ ఏవైనా ఉందా? మా అమ్మ తర్వాత ఒక అమ్మాయి నాకు అందంగా కనిపించింది. ఏ మతంలో అయినా ఒకేలా ప్రేమించుకుంటారు. నా ఆటోగ్రాఫ్ అంటే నేనే తెలుసా, ఇస్తే తీసుకోవాలి, లాక్కెళ్ళిపోతావు ఏంటి? బ్రతుకుని లెక్క చేయకపోయినా పర్లేదు, చావును గౌరవించాలి. ఇక్కడ టచ్ చేసిందండి మాట. కళ్ళు చెమర్చేయండి కొన్ని మాటలు వింటుంటే. జనరల్గా మనం ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదంటాం, కానీ ప్రాణం కంటే ఎక్కువైంది ఒకటి ఉంది, అది ప్రేమ. ప్రేమకు పుట్టిందే ప్రాణం. ఒక సందర్భంలో హీరోయిన్ అంటుంది, నేను ప్రేమనే వదులుకున్నాను, ప్రేమకు పుట్టిన ప్రాణాన్ని వదులుకోలేనా, ఆఫ్టర్ ఆల్ ప్రాణం అంటది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు, ఆ సన్నివేశాలు అద్భుతమైన మాటలు. ఎందుకంటే ఒక డైలాగ్ రాయాలంటే ఆ సన్నివేశం గొప్పదై ఉండాలి, ఒక సన్నివేశం గొప్పది కావాలంటే ఆ కథ గొప్పదై ఉండాలి. అలాంటి గొప్ప కథలు ఇవాళ తెలుగు తెరకు బాగా దూరంగా ఉన్నాయి. ఎందుకంటే కమర్షియాలిటీ పేరుతో, ట్రెండ్ పేరుతో అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఆ సాహసం అటు దర్శకులు కానీ ఇటు నిర్మాతలు కానీ చేయట్లే. చాలా కాలం తర్వాత ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను మనకు చూపించడం కోసం దర్శకుడు, నిర్మాత చేసిన సాహసంగా ఈ సినిమా గురించి చెప్పొచ్చండి. ఈ సినిమాలో ప్రతి సీను, ప్రతి సన్నివేశంలోని మాటలు మనందరినీ కూడా అలా ఒక భావోద్వేగానికి లోన్ చేస్తాయని ఖచ్చితంగా చెప్పచ్చు. మరి ఇంత మంచి సినిమా కోసం కష్టపడినటువంటి నిర్మాత, దర్శకులనే కాకుండా వాళ్ళు సహకరించిన సాంకేతిక నిపుణుల్ని, నటీనటులందరినీ పేరు పేరున అభినందిస్తూ మరిన్ని మంచి సినిమాలు వీళ్ళ నుంచి రావాలని, ఇలాంటి సినిమాలు మనం ఆదరిస్తేనే మంచి సినిమాలు వస్తాయని మీరు అందరూ చూసి ఆదరిస్తారని అభిలాషిస్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. మరి మిగతా సినిమాలు ఏం విడుదలవుతున్నాయో, అవి ఏ ట్రెండ్లో ఉన్నాయో చెప్పాలని వెళ్ళి చూడాలి. కాబట్టి వెళ్ళి చూసి నెక్స్ట్ వీక్ కలుస్తాను. అప్పటి వరకు మీరు మళ్ళీ ఇది రాని రోజు సినిమా నిజంగానే మా వాడన్నట్టు మళ్ళీ ఇలాంటి సినిమా వస్తుందో లేదో మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఉంటానండి, మీ అరబాబండి. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసే